దేశంలో మహిళల భద్రతకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ సత్యనారాయణ. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులను శిక్షించకుండా కేసు నీరుగార్చే విధంగా బెంగాల్ పోలీసుల తీరు ఉందన్నారు. దేశమంతా ఆందోళన చేస్తున్న నిందితులపై చర్యలు శూన్యమన్నారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు జరగబోయే ఆ అమ్మాయి కలకత్తాలో కాలేజీలో ఆమె పీజీ చదువుతుండగా ఆ అమ్మాయితో ఉన్న వాచ్మెన్ ఇలాంటి అగత్యాన్ని పాల్పడటం చాలా దురదృష్టకరం. మన దేశంలో మహాత్మా గాంధీ గారు మన బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వాతంత్రం తీసుకొచ్చింది. మహిళలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగాలనే ఆయన కోరికను మన దేశ ప్రజలు భక్తి బానిసయ్యి ఇలాంటి అభివృద్ధాలు చేస్తున్నారు. కాబట్టి మన చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ యొక్క ఎవరైతే చిరుచులు తిరుగుతున్నారో, ఎవరైతే వ్యసనాలు బానిస అవుతున్నారో, ఇలాంటి అగత్యాలు పాల్పడిన వాళ్ళందరూ కూడా గట్టిగా శిక్షించి వాళ్ళకి ఉరి తీసే వరకు విడిచిపెట్టకూడదని ప్రభుత్వానికి మనం వేడుకుంటున్నాం. నేను బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ విశాఖ పార్లమెంట్ కి ఈ రోజు ఇంత అగత్యాలు జరుగుతున్నాయంటే ఇంకా ఆడపిల్లలకి ఇంకా స్వేచ్ఛ లేనట్టే కదండి. ఇంకా పేరెంట్స్ కూడా భయపడతారు, పిల్లలు భయపడతారు. చదువు ఫర్దర్ గా స్టడీస్ ఇంకేమో ఫ్రీడమ్ అంటే ఎక్కడ ఉందండి? ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఉందంటారు, చదువుకోవచ్చు, ఇంకా భవిష్యత్ బాగుంటది, అన్నిట్లోనే ఆడవాళ్ళు ముందు ఉండాలంటారు, పర్సనేజ్ అంటారు, అంటే ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇలాంటి అగత్యాలు జరుగుతుంటే ఎలా ముందుకు వెళ్ళగలము? ఇలాంటి వాళ్ళు శిక్షించాలి, బాగా శిక్షించాలి. అందులోకి ముసుగు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు ముసుగు వేయకూడదు. ముసుగు వేయకుండా వాళ్ళ మొక్కలు అందరినీ కనిపించాలి. వాళ్ళ మొక్కలు ఎందుకు ముసుగు వేస్తారని నేను అడుగుతున్నానండి ఈ రోజు.